నమస్కారం. శ్రీకృష్ణుడు అనగానే మనకు ఎన్నో కథలు గుర్తుకొస్తాయి కదా. కాని ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక విశ్లేషణ చెయ్యబోతున్నాం. అదే కృష్ణుడి అష్టమహిష్యుల వంశవృక్షం. ఆ ప్రాచీన కథలు చెప్పే వాస్తవాలను వెలికితీసే ఒక ఆసక్తికరమైన ప్రయాణమిది. ముందుగా మనం అష్టమహిషులు ఎవరు, వారి వారసులు ఎవరు, అలాగే జాంబవతీదేవిపై కృష్ణుడికి ఉన్న ప్రత్యేక ప్రేమ గురించి తెలుసుకుందాం. ఆ తరువాత అన్నిటికంటే ముఖ్యంగా ఆ 16,000 మంది స్త్రీల కథ వెనుక ఉన్న అసలు చారిత్రక వాస్తవమేమిటి అనేది స్పష్టంగా మాట్లాడుకుందాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మనం అష్టమహిషులు అంటే ఆ 8 మంది ముఖ్య రాణుల గురించి మాట్లాడుకుందాం. అవును, సరిగ్గా 80. నిజానికి ఈ 8 మంది రాణులకు మొత్తం 80 మంది పిల్లలు జన్మించారు. అంటే ప్రతి రాణికి సరిగ్గా 10 మంది చొప్పున. అదొక చాలా పెద్ద గంభీరమైన వంశవృక్షమన్నమాట. ఇప్పుడు ఆ గొప్ప వంశవృక్షంలోని ఒక్కో శాఖను అంటే ఒక్కో రాణి సంతానాన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఈ వంశం ముందుగా రుక్మిణీదేవికి జన్మించిన 10 మంది కుమారులతో మొదలవుతుంది. వారే ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు ఇంకా చారుడు. ఇది ఈ రాజవంశపు మొదటి అత్యంత బలమైన పునాది. ఆ తర్వాత సత్యభామాదేవి వంశాన్ని గమనిస్తే ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఆ 10 మంది పేర్లలోనూ చివర భాను అనే పదం వస్తుంది, గమనించండి. భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు మరియు ప్రతిభానుడు. వినడానికే చాలా శక్తివంతంగా ఉంది కదూ. అయితే ఈ పేర్ల జాబితాలో మనం కాసేపు ఆగి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మాట్లాడుకోవాలి. అదే జాంబవతీదేవి సంతానం. ముందుగా ఆమె 10 మంది పిల్లల పేర్లు చూద్దాం. శాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు ఇంకా క్రతువు. కాని ఇక్కడ ఈ పేర్లు కేవలం ఒక జాబితా మాత్రమే కాదు సుమా, వీటి వెనుక ఒక లోతైన భావోద్వేగం దాగి ఉంది. అదేమిటంటే ప్రాచీన గ్రంథాలు జాంబవతి పిల్లల పట్ల కృష్ణుడికి ఉన్న అపారమైన ప్రత్యేకమైన ప్రేమను పదే పదే హైలైట్ చేశాయి. ఈ దైవిక వంశంలో అద్భుతమైన మానవీయ కోణం అంటే ఒక తండ్రి ప్రేమ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అష్టమహిష్ములలో మిగిలిన రాణుల వారసుల గురించి కూడా మనం అదే గౌరవంతో తెలుసుకోవాలి కదా. నాగ్నజితి దేవి వంశాన్ని చూస్తే వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు మరియు కుంతి. అలాగే కాళిందీదేవికి జన్మించిన మరో 10 మంది వారసులు ఎవరంటే శృతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు ఇంకా శోమకుడు. ఈ వంశం మరింత విస్తరించింది. దీని తర్వాత లక్షణాదేవి కుమారులు ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు మరియు అపరాజితుడు. ఇక మిత్రవిందాదేవి 10 మంది పిల్లలు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాషుడు, పావనుడు, వహ్ని ఇంకా క్షుధి. చివరగా ఈ 8వ శాఖ అయిన భద్రాదేవి పిల్లల పేర్లతో ఈ వంశవృక్షం పూర్తవుతుంది. సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు. ఇది ఆ 80 మంది నిజమైన వారసుల సంపూర్ణ జాబితా. ఇక ఇక్కడ్నుండి అసలు విషయానికొద్దాం. వంశవృక్షం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చాలా కాలంగా ఉన్న ఒక పెద్ద చారిత్రక అపోహను మనం ఛేదిద్దాం. చాలామంది మదిలో మెదిలే పెద్ద ప్రశ్న ఇదే. నిజంగా శ్రీకృష్ణుడికి 16,000 మంది లేదా కొన్ని గ్రంథాల్లో చెప్పబడినట్లు 16,100 మంది భార్యలు ఉన్నారా? అసలు అదెలా సాధ్యం? నిజానికి ఇది చాలా పెద్ద అపోహ అండి. ఆ 16,000 మందితో శారీరక బంధం ఉందనుకోవడం పూర్తిగా తప్పు. అసలు వాస్తవమేంటంటే నరకాసురుడి చెర నుండి విడిపించబడిన ఆ స్త్రీలను సమాజం స్వీకరించని సమయంలో వారికి రక్షణ, ఆశ్రయం మరియు సంఘంలో ఒక సముచిత స్థానం కల్పించడం కోసమే కృష్ణుడు వారి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.
అంటే ఆనాటి ప్రాచీన సామాజిక వ్యవస్థను, ఆ గ్రంథాల దృక్పథాన్ని మనం సరైన కోణంలో అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ప్రాచీన కాలంలో భర్త అనే పదానికర్థం భరించువాడు అని, అంటే బాధ్యత వహించేవాడు లేదా రక్షకుడు అని అర్థం. అంతేకాని ఈ రోజుల్లో మనం అనుకునే సాధారణ శృంగారభరితమైన భర్త అనే కోణంలో కాదు. ఆ స్త్రీలకు ఆశ్రయమిచ్చి పోషించినందుకే ఆయన వారికి భర్త అయ్యాడు. ఈ వాస్తవాన్ని మరింత దృఢంగా చెప్పడానికి మన ప్రాచీన గ్రంథాలే పక్కా సాక్ష్యం. దైవిక వంశం, సంతానమనేది కేవలం ఆ 8 మంది అష్టమహిషులకు మాత్రమే కలిగింది అని అందులో స్పష్టంగా నిర్ధారించబడింది. దీంతో ఈ వివాదానికి ఒక లాజికల్ ఎండ్ దొరుకుతుంది. ఒక్కసారి ఆలోచించండి, కాలం మారుతున్న కొద్దీ పదాలర్థాలు ఎలా మారిపోయాయో కదా. భర్త అనే పదానికి అసలర్థం మర్చిపోవడం వల్లే ఇంత పెద్ద అపార్థం జరిగింది. ఇలా ఇంకెన్ని ప్రాచీన సత్యాలను మనం తప్పుగా అర్థం చేసుకున్నామో కదా. ఈ విశ్లేషణ ద్వారా ఆ అపోహలన్నీ తొలగిపోయాయని ఆశిస్తున్నాను. నిజాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత ఎప్పుడూ మనలో సజీవంగా ఉండాలి.